ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగవర్షం కురిపించినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగవర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు, శిష్యుడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నాలో ఉన్నది విశ్వాసవరము, తోడైయున్నది వాగ్దాన బలము. ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. నాలో ఉన్నది విశ్వాసవరము, తోడైయున్నది వాగ్దాన బలము. ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. ఆత్మజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు. దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని
ఉపదేశం. మహిమ కలిగిన సంఘముగా నన్ను నిలుపునే నీ ఎదుట. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం. మహిమ కలిగిన సంఘముగా నన్ను నిలుపునే నీ ఎదుట. సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ. వేచియున్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో విధేయులైన పిల్లల్లా ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ 8లో ఉంది, యేసుప్రభుట శ్రమల వలన విధేయత నేర్చుకున్నారట. యేసయ్యకి ఈ లోకంలో శ్రమలు వచ్చిన దేవుడే ఆయనలో ఏమొచ్చిందండి? విధేయత. శ్రమలు వచ్చినప్పుడు నేర్చుకోవాలి తగ్గింపు, విధేయత, వినయము, ఇంకా ఇంకా దేవునిలో ఎదగటం, అది నేర్చుకోవాలి. అంతేగాని దైవజనుల మీద నేరాలు మోపి, లేనిపోయినవని నిందలు మోపి, కొంతమంది దైవజనుల మీద నేరాలు మోపుతారండి, నిందలు మోపుతారు దైవజనుల మీదే. అది చాలా శాపం, తెలియదు వాళ్ళకి. ఎక్కడ లేని మాటలన్నీ వాళ్ళు అనుకుంటారు, దేవుని సేవకుల మీద నిందలు మోపుతారు. హల్లెలూయా. అది చాలా తప్పు. ఏమీ లేదు. తన భార్య ఎవరు? దావీదు మహారాజు భార్యే. దావీదు మహారాజు నిబంధన మందసాన్ని మోసుకుంటూ తీసుకుంటూ వస్తున్నప్పుడు నాట్యం చేశాడు నడి రోడ్డులో. ఈమె కిటికీలో ఉండి చూసింది, తన పనికత్తులు చెలికత్తులు అందరూ కలిపి చూచి మనసులో హీనపరిచిందట. ఇతనేంటి వ్యర్థుడు ఒకడు నాట్యం చేసినట్లు నడి రోడ్లో నాట్యం చేస్తున్నాడు, వస్త్రాలు కూడా సరిగ్గా లేకపోయినా కానుకోవట్లేదు, అంతగా లీనమైపోయాడేంటి వ్యర్థుడిలాగా. ఇశ్రాయేలు రాజుతనం ఏంటి ఇలా చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు అనుకుందట. ఎక్కడ? మనసులో. దావీదు అన్నీ ముగించుకొని అందరికీ ప్రార్థన చేసి అందరి పంపించేసి ఇంటికి వెళ్ళాడు, ఇంటి వారిని దీవించుదామని. వెళ్ళేసరికి ఏం జరిగింది తెలుసా? ఆమె అంది, ఏంటి వ్యర్థుడిలాగా నువ్వు నడి రోడ్లో నాట్యం చేసావేంటి? అందరూ నా చెలికత్తులు అందరూ చూశారు,
అని హీనపరిచిందట. దావీదేమన్నాడు తెలుసా? నేను గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరిని, నీ తండ్రి రాజ్యాన్ని తీసి దేవుడు నా చేతిలో పెట్టాడు. నీ తండ్రి రాజ్యం అది. దేవుడు ఇంకా నీ చెలికత్తెల కంటే అనుకుని హీనపరిచిన కంటే ఇంకా నన్ను ఆయన హెచ్చిస్తాడు అని చెప్పి దావీదు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆమెట చనిపోయే వరకు, దావీదు నా మాట అన్నందుకు చనిపోయే వరకు పిల్లలు లేక గొడ్రాలా ఎండిపోయిందట. చూసారా? దేవుని సన్నిధిలో ఆత్మతో నాట్యం చేస్తున్న వాళ్ళని చూసి ఏదో మనసులో హీనపరచుకోకండి, అది చాలా శాపం తగులుతుంది. హల్లెలూయా. ఏదేదో అనుకుంటూ ఉంటారు, దైవజనుల మీద పెడతారు. అది చాలా తప్పు కదా. దైవజనుల మీద వాక్యం చెప్పేది ఎందుకు? బతుకు దిద్దుకోమని కదా. మీరైనా దిద్దుకోవాలి, మేమైనా దిద్దుకోవాలి, అంతే. దిద్దుకుంటే దేవుడు రాజ్యాన్ని సిద్ధపరచడంతో మానేస్తాడు. అది నీ ఇష్టమే, నీ చేతిలోనే ఉంది. ఏం కోరుకుంటావో? మేలే కోరుకుంటావో, కీడే కోరుకుంటావో? కొంతమందికి ఎంతసేపు ఏదో ఒకటి దైవజనుల మీద వంకబెట్టి అంటుంటారు. హల్లెలూయా. అది తెలిసి అంటారు, తెలియకంటారు, తెలియదు, కానీ ఎన్నిసార్లు చెప్పినా తెలీదా కొంతమందికి? హల్లెలూయా. ఏదేదో ఇంకా వాళ్ళ విషయాలు కూడా దేవుని సేవకులు అంటారు. జాగ్రత్త, దిద్దుకోవాలి. దైవజనులు అంటే దేవుడు కోప్పడతాడు అని. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య అడుగులు శ్రమపడిన విధేయత నేర్చుకున్నాడు ఆయన. విధేయత నేర్చుకోవాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు విధేయతతో కూడిన అడుగులాగా మనం అడుగులు వేయాలి. దేవునిలో ముందుకే వేయాలి కానీ వెనక కాదు. మన అడుగులు యేసయ్య అడుగులాగా అనుసరించాలి. మన అడుగులో యేసయ్య అడుగులో వెయ్యాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ తనకు విధేయులైన వారికి అందరికీ కూడా దేవుడు తన పరిశుద్ధాత్మని ఇస్తాడట. ఎవరికి ఇస్తాడు? విధేయత. దేవునికి విధేయత చూపించాలి, దైవజనులకు విధేయత చూపించాలి. ఒక్క రోజులో విధేయత అనేది చెప్పలేం. కొంతమంది వాళ్ళకి అనుకూలమైన విషయాల్లో విధేయత చూపిస్తారు, అనుకూలం కాని విషయాలను చూపించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కూడా ఈ సంగతులకు సాక్షులై ఉన్నారట. విధేయత చూపించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఏముండాలి? నికోదేముతో ప్రభు చెప్తారు, పరిశుద్ధాత్మ ఉంటేనే దైవరాజ్యం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ లేకపోతే చూస్తావంతే దూరం నుండి దైవరాజ్యాన్ని. ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే అభిషేకం ఉండాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం చూస్తావు కానీ ప్రవేశించలేవు. ఈ సంగతులు నీకు తెలియదా అని నికోదేముతో ప్రభు అన్నారట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ అన్నారు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక్కరు క్రొత్తగా జన్మించాలి అని. యేసయ్య అంటే క్రొత్తగానా? ముసలివాడని మనుషులు ఎలా కొత్తగా జన్మిస్తారు? తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశించి అని అంటే నువ్వు ఇశ్రాయేలుకి బోధకుడు కదా, ఈ సంగతులు నీకు తెలీదా అని చెప్పి యేసయ్య అన్నారు. అయితే నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడో కూడా చేయలేడు అని ఆయనతో అన్నాడట నికోదేము వచ్చి. హల్లెలూయా. అతడు రాత్రి వేళ యేసయ్య దగ్గరికి వచ్చాడట. యోహాను సువార్త 3వ అధ్యాయం 2లో అతడు పగలు రాలేదండి, రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడొకడు చేయలేడు. దేవుడు వాళ్ళకు తోడై ఉంటేనే అవి చేస్తారు. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నువ్వు చేయుచున్న సూచక్రియలు దేవుడు ఎవరికైతే తోడుకుంటాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవ్వరూ కూడా చేయలేరు. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వాళ్ళ ద్వారా మాత్రమే ఆ సూచక్రియలన్నీ జరుగుతాయి అని చెప్పాడు నికోదేము. అందుకు యేసు అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. కానీ అతను దేవుని రాజ్యము చూడలేడు. క్రొత్తగా జన్మిస్తే, రక్షణ పొందితే దేవుని రాజ్యం చూస్తావు. అభిషేకం ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ తేటగా చెప్తుంది, సోదరి నీవు దేవుని ఆత్మ చివరి రోజుల్లో పొందుకున్నావా? మరి దేవుని ఆత్మ కోసం ఇంటి దగ్గర టైం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రభా నీ ఆత్మతో నింపు అని అడుగుతున్నావా? లేకపోతే రోజస్తమానం ఏదో ఒకటి కార్యక్రమాలు కాలక్షణ చేస్తూ ఏంటి సినిమాలు, ఇంకేమిటి సీరియల్స్, ఇంకేటేటో సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం భక్తిపరులాగా నటిస్తున్నావా? జాగ్రత్త, వ్యర్థమైన భక్తి చేయకూడదు ఎవరు కూడా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1లో ఉంది, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి.
మన నటక ఇంటి దగ్గర ఉన్న చందుకు వచ్చినా ఒకేలాగా ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. ఇంటి దగ్గర ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దేవునికి సమయం ఇవ్వాలి. ప్రియులైన పిల్లలు ఎఫెసీ 5:1 హల్లెలూయా. ప్రియులైన పిల్లలు వలె దేవుని పోలి మనం నడుచుకోవాలి. యేసయ్యని పోలి ప్రియమైన పిల్లలు యేసయ్యని పోలి నడుచుకున్నారు. పరిశుద్ధులు ఎంతోమంది దేవుని సన్నిధిలో ఈ రోజున ఉన్నారు. మనం కూడా ప్రియమైన పిల్లల్లాగా ఉన్నప్పుడు మాత్రమే, యేసయ్యని పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపలు కానీ, మీరు బూతులైన పోకిరి మాటలైన సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయిన, అపవిత్రుడైన, విగ్రహాదుడైన, లోభి అయిన క్రీస్తు యొక్క దేవుని రాజ్యం యొక్కయు దేవుని రాజ్యానికి హక్కుదాడు కాడట అనే సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడని మిమ్మను మోసపరచనీయొద్దు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. వ్యర్థమైన మాటలు పెట్టుకుంటారు కొంతమంది, వాదాలు పెట్టుకుంటారు కొంతమంది. హల్లెలూయా. దేవుని సేవకుల గురించి కూడా వాదాలు పెట్టుకుంటారు కొంతమంది. అవన్నీ నీకెందుకు? దేవుని వెంబడించు. ఇటువంటివన్నీ వ్యర్థమైనవన్నీ పెట్టుకోవద్దన్నారు ప్రభు. మీరు పూర్వమందు చీకటై ఉంటారు, ఇప్పుడైతే ప్రభు నుండి వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనమే, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వల్లే నడుచుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారై ఉండక వాటిని ఖండించాలి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు సమస్యలను పనులను గుచ్చి మాట్లాడటను అవమానకరమైనది. హల్లెలూయా. అవమానకరంగా ఉందట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడిన ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుని మేల్కొని మృతులోండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. నిద్రించిన మృతులోండి లేవాలి, అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. మృతులోండి లేవాలి అంటే దేవుని విశ్వాసులు కొన్ని విషయాల్లో మృతమైపోయేవారు ఉంటారు. కొన్ని విషయాల్లో మంచి విషయాలు కూడా చేయకుండా, వారికి చేయగలిగి కూడా చేయకుండా, మంచిని పెంచుకోకుండా, దుర్నీతికి లోబడుతూ, సత్యానికి లోబడకుండా, సత్యానికి చేయనివ్వకుండా కల్పనా కథల వైపు తిరిగే కాలం అటిది. అటువంటి వారి మధ్య నుండి నువ్వు లేవాలి, సపరేట్ అవ్వాలి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది అన్నారు ప్రభు. అటువంటి వారి మధ్యలో నువ్వు సంచరిస్తున్నావా? సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారితో ఉన్నావా? అయితే మీరు బహుప్రియులై ఉన్నారు గనుక దానియేలు గ్రంథం 10:11 నీవు బహుప్రియుడవు దానియేలు, నీ యొద్దకు పంపబడితే నేను, అందుకే నీ యొద్దకు నేను పంపబడ్డాను. నువ్వు బహుప్రియుడవు కనుక నీ విజ్ఞాపన చేయ మొదలు పెట్టకముందే దేవుడు ఏం చెప్పాడంటే నీ యొద్దకు వెళ్ళాలని నాకు ఆజ్ఞ బయలుదేరింది. యెషయా గ్రంథంలో కూడా 43:4 ఉంది. నువ్వు నాకు ప్రియుడివైనందున ఘనుడవైతివి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఘనత కావాలంటే ఎప్పుడు వస్తుంది? దేవునికి ప్రియమైన వారుగా ఉన్నప్పుడు ఆయనే నీకు ఘనతనిస్తాడు. ఇప్పుడు 3వ అధ్యాయం తీయండి, 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ వేషం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమట. శిక్ష కూడా వేయాలట దైవజనుడు నీతి యందు. కొంతమంది దేవుని సేవకులు వాక్యం చెప్తేనే తట్టుకోలేరు, ఇంకా శిక్ష ఎత్తాలు ఎక్కడ పోతారు? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. ప్రాణం తీసేయట్లేదు కదా దేవుడు. వాక్యం ద్వారా సరి చేసుకోమంటే అది కూడా శిక్ష. కొంతమందికి వాక్యం ఇలా చెప్తే ఇలా ఉంది, మనం ఎలా నడుచుకోవాలి, మీరైనా మేమైనా నేను చెప్తామా? అది కూడా శ్రమే వాళ్ళకి కొంతమందికి. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ శ్రమ పడ్డావు నువ్వు? క్రీస్తు కొరకు ఏమైనా నిందలు భరించావా? ఏమైనా దెబ్బలు కొడితే ఒప్పుకున్నావా? మేము క్రీస్తుని నమ్ముకున్నాం అని ఉద్యోగాలు ఇవ్వట్లేదండి, అందుకే పట్టాలు మార్చేస్తున్నాం. వాళ్ళు వచ్చేసి చూసేసరికి అన్నీ పేరుకేంటి దేవుని నమ్ముకున్నానని. హల్లెలూయా. జాగ్రత్త.
దేవుడే చూసుకుంటాడని, దేవుడే ఇస్తాడని విశ్వాసంతో నువ్వు ఉండాలి తప్ప గడుకొక విధానంలో నడవకూడదు. సత్క్రియలందు ఆసక్తి గలవారిని తన కోసం సిద్ధపరచుకోవటానికి ప్రభువు శ్రమ పొందారు అని నువ్వు తెలుసుకోవాలి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. వీరిని గూర్చి నేను మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెప్తున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుదురు. భూ సంబంధమైన వాటి మీదే మనసునుంచుతారు. భూ సంబంధం వాటి మీదే మనసునుంచుతారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ ప్రభువుని యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుంటున్నాం. సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన జీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారం నడవటం ఎందుకు? మన దీన శరీరాన్ని ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమగల శరీరానికి సమరూపము గల దానిగా మారుస్తారట. ఎప్పుడు నువ్వు తగ్గించుకొని లోబడి క్రీస్తు కొరకు ఏమైనా భరించినప్పుడు మహిమ పొందటానికి క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల మాత్రమే నువ్వైనా నేనైనా ప్రియమైన పిల్లలు ఈ లిస్టులోకి వస్తాం. ఆయన మహిమలో మనం ఉండటానికి అర్హత సంపాదించుకుంటాం. హల్లెలూయా. దేవునికి ప్రియమైన పిల్లల్లాగా ఉంటావా? పిల్లల్లాగా ఉంటావా? పిల్లలు ఉంటారు కానీ ప్రియమైన పిల్లలు ఉంటారు. దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుని యొక్క ఆత్మ నిన్ను పరిశుద్ధపరుస్తుందని ఉంది బైబిల్లో. ఆత్మ ఎందుకు? మామూలుగా రక్షణ పొందుకుంటారు, అది పరిశుద్ధత వచ్చేది నీకు. ఆత్మ నిన్నేమవుతుంది, ఏం చేస్తుంది? పరిశుద్ధపడుతుంది. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయంలో 11. మీలో కొందరు ఏంటి పైన ఉంది లిస్టు ఏంటంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహార్థకుడైన, వ్యభిచారులైన, అడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకున్నవారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న దైవజనులు ప్రార్థన చేయించుకుంటున్నావు. యేసయ్య నామాన్ని బట్టి మీరు ఏం చేయబడ్డారు? ఇప్పుడు మీరు కడగబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కడగబడ్డా మన దేవుని ఆత్మయందు కూడా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అప్పుడు దైవనీతి ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నావు, దేవుని నామాన్ని నమ్ముకున్నావు, అలా యేసయ్య నామములో కడగబడ్డావు. బాప్తిసం ద్వారా పాపాలు కడగబడ్డాయి. దేవుని యొక్క ఆత్మ ద్వారా కూడా మీరు కడగబడాలి. అప్పుడు దేవుని నీతి ఇస్తాడు. హల్లెలూయా. ఒక్కసారే వచ్చేది. ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని ఆత్మ అడిగి దుర్నీతి అంతా పోవాలి. శాపం, పాపం, దోషం, కీళ్ళు అన్నీ 3-4 తరాలు ఉంటాయట. పితరులవి, మనవి, జన్మ పాపాలు, కర్మ పాపాలు అన్నీ పోవాలి. అప్పుడు ఒక్కరోజే మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా. 10 రోజులు భోజనం ఒకసారి చేసేస్తామండి? చేయలేం కదా. అలా దేవుని ఎదుగుతూ దైవనీతిని అలా దేవుని దగ్గర నుండి సంపాదించుకుంటా. అది ఆయన ఇవ్వాలి. పరిశుద్ధ ప్రవర్తన బట్టి దేవుడు ఇస్తాడు. కొంతమంది కొన్నాళ్ళు ఒకలాగా మారిపోతూ ఉంటారు. అది పునాది లేదు. వాక్యం మీద, ప్రార్థన మీద, ఉపవాసం మీద పునాది ఉండాలి. దేవుని నమ్ముకున్న దగ్గర నుండి పునాది లేకపోతే ఆ బిల్డింగ్ ఎలా పడిపోతుందో అదేవిధంగా పునాది లేని భక్తి కూడా పడిపోద్ది. భక్తిలో పడిపోతారు. జాగ్రత్త. దేవుని పిల్లల్లాగా మీకు బుద్ధి చెప్తున్న వారిని మీరు రెట్టింపు సన్మానానికి పాత్రలను ఎంచాలట. తెలుసా మీకు? వాక్యమందు, ఉపదేశమందు నడిపించే వారిని వీళ్ళ రెట్టింపు సన్మానానికి పాత్రలు. సన్మానం అందరికీ చేయరండి, ఎవరో గొప్పవారికి చేస్తారు. వీరు రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి అని తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి చదువుతూ ఉంది. రెట్టింపు సన్మానానికి పాత్రలు వీళ్ళు అని దైవజనులని ఎంచాలి మీరు. అంతేగాని వాక్యం మాతోటే మాట్లాడుతున్నారు దేవుడు. ఇంకా ఇవాళ వచ్చేవారి నుండి లేటుకు వద్దాం, లేకపోతే వచ్చేవారం ఎగ్గొట్టేద్దాం అనుకునే వారు కొంతమంది. దేవుడు మాట్లాడకూడదు వీళ్ళతో. మరి దేవుడు సరి చేయకుండా ఎవరు సరి చేస్తారు నిన్ను? దైవరాజ్యంలో దేవుడు ఉన్న చోటుకు వెళ్ళాలని నీకు ఆశ లేదా? అలా అయితే ఎందుకు రావడం? వేస్ట్ కదా.
బాగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. చూసారా? ఇంకెక్కడేముంది 20లో, ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించు. దైవజనుడికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతరులు భయపడాలంటే పాపం చేయకుండా నువ్వు అందరి ఎదుట పాపం చేశారు ఎవరైనా నీకు తెలిస్తే గద్దించి నిలబెట్టి అందరి ఎదుట నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలాంటి మాటలు ఎందుకు ఆడుతున్నావు, గద్దించాలట. దైవజనుడికి దేవుడు అంతా అథారిటీ ఇచ్చాడు. సాతాను శక్తులు మాట వింటున్నాయి లేదా? మరి మీరెందుకు వింటలేదు? హల్లెలూయా. సాతాను లోబడుతుందా లేదా దేవుని సేవకులకి? దేవుడు లోబడమన్నాడు, దాన్ని లోబడుతుంది. మరి మీరు లోబడాలి, లేకపోతే మేము ప్రార్థన చేసినా మీకు ఉపయోగం ఉండదట. అది ఉపయోగం ఉండకుండా చేసేది ఎవరు? పైన ఆయన దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 13:17 ఉంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలో కాంచున్నారు. వారి దుఃఖంతో పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం, దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి. ఎవరెవరికి లోబడాలండి ఈ రోజున? దైవజనులకి విశ్వాసులు లోబడుతున్నారు అన్నిట్లో. హల్లెలూయా. లోబడకపోతే శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ అని యెషయా గ్రంథం 31 నుండి ఉంది, చదువుతుంది. అయితే విరోధ బుద్ధితోనైనా పక్షపాతంనైనా ఏమి చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనల్ని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతలకు నీకు ఆనబెట్టుచున్నాను. విరోధ బుద్ధి, మన వాళ్ళు మీ వాళ్ళు వేరే వాళ్ళని విరోధ బుద్ధి మేము చేయకూడదు. హెచ్చరించవలసిన వారిని హెచ్చరించాలి, గద్దించవలసిన వారిని గద్దించాలి, బుద్ధి చెప్పవలసిన వారికి బుద్ధి చెప్పాలి. చిన్న పెద్ద ఏమి తేడా లేదు. మీరు కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ దేవుళ్ళు కొంచెం పెద్దవాళ్ళని మీరు మమ్మల్ని భావించాలి. హల్లెలూయా. ఏమి ఇక్కడ నిలబెట్టినంతరానే మాకంటే పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోకండి. ఏసే ఏదో నిలబెట్టారు, కొంచెం నిలబడమన్నారు అంతే. హల్లెలూయా. రాత్రి మనం వాక్యం విన్నాం. ఏంటి? అపవాది కొత్తగా దేవుడు పుట్టించలేదు అపవాదిని. ఎలా అయింది? యెషయా గ్రంథం 14లో తను మనసులో అనుకుందట, సభాపర్వతం మీదకి ఎక్కుతాను, నేను దేవునితో సమానంగా ఎంచుకుంటాను అనుకుందట. మనసులో. మనసు ఇచ్చిన దేవుడికి మనసు తెలీదా మరి? హల్లెలూయా. అనుకోగానే దేవుడు దాన్ని కిందకు పడేశాడు. నువ్వు ఇటువంటి అభిప్రాయం కలిగి ఉన్నావు. అందుకే దానంటే తన చెరపట్టిన వారిని వారి నివాస స్థలానికి పోనీయకుండా ఉంటున్నాడట అపవాది. తను ఎవరినైతే చెరపట్టాడో వాళ్ళ నివాస స్థలం అంటే ఏసై ఉండే చోటు, ఆ ఏసై ఉండే చోటుకి పోనివ్వకుండా వారు ఏ ఏ విషయాల్లో అపవాదికి లోబడతారో ఆ విషయాల్లో వాళ్ళు పెడుతున్నాడు, వాళ్ళ గ్రిప్పులో పెట్టుకుంటున్నాడు. జాగ్రత్త, లయకర్త నీ మీదకి వస్తున్నాడు, దుర్గానికి కావలికాయి నహూము గ్రంథంలో ఉంది. కనుక ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ప్రార్థనతో ఉపవాసంతో, ఆదివారం వచ్చిందా శనివారం వచ్చిందా, శనివారం ఆదివారం ఉపవాస ప్రార్థనలు దేవుని సన్నిధిలో గడపడం ఎందుకు? దేవుని రాకడ కొరకు సిద్ధపడటం కోసం, అపవాదికి దొరకకుండా ఉండడం కోసం. కనుక నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయి, నువ్వు పోట్లాడకపోయి నీతో పోట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు అపవాది. కనుక నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి అపవాదితో పోరాడి జయించే వ్యక్తిగా ఉండాలి. జయించిన వారిని నా తండ్రితో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిస్తానన్నాడు ఆయన. జయించే వారికి తెల్లని వస్త్రాలు అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. జై జీవితం ఉందా నీకు? జయిస్తున్నావా లోకాశలు? ఆవిధగా ప్రభుత్వ వారి సాంచనిక దేవుడి వాక్యం యేసు నామములో ఆమేన్ ఆమేన్.